అంత మాత్రమేనమ్మా. చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 62వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెరూషలేమా, నీ ప్రాకారముల చుట్టూ నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చదవబడిన వాక్య భాగాన్ని కాస్త క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యెరూషలేమా, నీ ప్రాకారముల చుట్టూ నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆ కావలి వారు ఎలాంటి వారంటే, రాత్రైనను పగలైనను వారు మౌనముగా ఉండరు, వారు నిద్రపోరు, సోమరుల వలె ఉండరు. వారు ఏం చేస్తారంటే, నీ చుట్టూ వారు కాపలా కాస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము అంటే ఏంటి చెప్పండి? యెరూషలేము అంటే ఏమని చెప్పాను? యెరూషలేము అంటే సంఘము, యెరూషలేము అంటే కుటుంబము, యెరూషలేము అంటే దేవుని ఇల్లు అని అర్థం. దేవుని ఇల్లు అనబడిన ఈ సంఘము చుట్టూ, యెరూషలేము అనబడిన ఈ సంఘము చుట్టూ, సంఘ బిడ్డలైన మీ చుట్టూ, మీ కుటుంబాల చుట్టూ యేసయ్య కావలి వారిని ఉంచాడు. యేసయ్య కావలి వారిని ఎందుకు ఉంచాడయ్యా అంటే, దుష్టుడు దొంగిలించకుండా, సాతాను మీలో చొరబడకుండా, మీ కుటుంబాల్లో కలహాలు పెట్టకుండా, మీ కుటుంబంలో అసమాధానాన్ని కలుగు చేయకుండా, మీ కుటుంబాల్లో అనారోగ్యాన్ని కలుగు చేయకుండా, మీ కుటుంబాల్లో శాపాన్ని కలుగు చేయకుండా, మీ కుటుంబాల్లో నష్టాన్ని కలుగు చేయకుండా యేసయ్య యెరూషలేము అనబడిన సంఘము చుట్టూ ఆయన కావలి వారిని ఉంచాడు. ఆ కావలి వారు ఎలాంటి వారంటే, పగలైనా రాత్రైనా కునుకక నిద్రపోక కాపలా కాసే కావలి వారిని ప్రభు ఉంచాడు. దేవునికి స్తోత్రం చెబుతా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కావలి వారు ఎవరు? ఈ కావలి వారు ఎవరు? దేవుడు మన చుట్టూ ఎలాంటి కావలి వారిని ఉంచాడు, ఎలాంటి కాపుదలను ప్రభు మన చుట్టూ ఉంచాడో ఒక 2-3 మాటలు నేను చెప్పి క్లుప్తంగానే వాక్యాన్ని నేను ముగిస్తాను. చదువుదాం. ఎజ్కేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం. ఎజ్కేలు ప్రవచన పుస్తకం 3వ అధ్యాయం 17వ వాక్యం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు నరపుత్రుడా అని దైవ సేవకుడైన ఎజ్కేలు పిలుస్తున్నాడు ప్రభు. దైవజనుడైన ఎజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలీయుల ప్రజల నిమిత్తమై, ఇదిగో యెరూషలేము ప్రజల నిమిత్తమై నేను నిన్ను కావలివానిగా నియమించాను. ఈ కావలివాడైన సేవకుడు ఏం చేయాలి ఈ ప్రజల కొరకంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండములు మనం చదువుకున్నాం. 14వ అధ్యాయం 11, 12, 20 వాక్యాలు చదివితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యేసయ్య అంటారు, మోషే, ఈ ప్రజలు నా మాట విననొల్లకున్నారు కనుక, ఈ ప్రజల ఎడల నేను ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్నిసార్లు మరణములో నుండి లేవనెత్తినా వీళ్ళకి సిగ్గు లేదు, వీళ్ళకి లజ్జ లేదు, వీళ్ళకి కనీసం బిడియము లేదు, వీళ్ళ కృతజ్ఞత లేని మనుషులు కనుక వీళ్ళని నేను హతము చేస్తాను, వీళ్ళని నేను చంపేయాలనుకుంటున్నాను మోషే అని అంటే, అప్పుడు మోషే, దైవజనుడైన మోషే ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడి చెప్తున్నాడు, అయ్యా, నువ్వు హతము చేస్తావు బాగానే ఉంటది, నువ్వు బలము కలిగిన వాడివే, బలాఢ్యుడివే, బలశూర్యుడివే. అయితే ప్రజలు సమాజం అనుకుంటది, వాళ్ళ దేవుడు ఏ ఫరో అయితే ప్రజలను వదిలిపెట్టాడో, ఏ ఫరో ఐగుప్తి దేశమైతే, ఏ ఐగుప్తి దేశమైతే ఇజ్రాయేలు ప్రజలను వదిలిపెట్టిందో, ఆ ఐగుప్తీలు అనుకుంటారు ఒక దినమున వాళ్ళ దేవునికి శక్తి లేక, వాళ్ళ దేవునికి ఇదిగో ఆ బలము లేక, ఆ దేశంలో ప్రవేశపెట్టే అంత శక్తి లేక వారిని మధ్యలోనే చంపేశాడన్న నామర్థని కొద్దయ్యా. వాళ్ళ దేవునికి వాళ్ళని ఆ దేశంలో ప్రవేశపెట్టి ఆ బలము లేక మధ్యలోనే వారిని చంపేశాడన్న చెడ్డ పేరు నీ కొద్దయ్యా అని ఆయన పాదాల దగ్గర పడి దైవజనుడు ఏం చేస్తున్నాడమ్మా? ప్రార్థన చేస్తున్నాడయ్యా, నువ్వు కృపామయుడివి, నువ్వు కృపాతిశయుడువు నాయనా, ఒక్కసారి క్షమించరాదని దైవజనుడు ప్రార్థన చేస్తే, అప్పుడు యేసయ్య తన కోపాన్ని తగ్గించుకొని, తన యొక్క ఆవేశాన్ని తగ్గించుకొని 20వ వాక్యం చదివితే, సంఖ్యాకాండములో 14వ అధ్యాయం 20వ వాక్యంలో రాయబడుతుంది, మోషే, యెహోవా చెప్తున్న మాట, నీ మాట చొప్పున
నేను క్షమించి ఉన్నాను. చప్పట్లు కొడదామా బిగ్గరగా? హల్లెలూయా. మోషే, నీ మాట ప్రకారముగా, నీ ప్రార్థన ప్రకారముగా, నీ ప్రార్థన వలన, నీ మాట వలన నేను వీరి పట్ల చేద్దామనుకున్న కీడుని నేను క్షమించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే మీ మీదకు వస్తున్న కీడు తొలగిపోద్ది. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే మీ మీద ఉన్న శాపం తొలగిపోద్ది. దైవజనుడు ప్రార్థన చేస్తే మీకు జరగని కార్యాలు, అసాధ్యమన్న కార్యాలు సుసాధ్యము చేస్తాడు. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట, నా సేవకుని మాట నేను రూఢిపరుస్తాను. హల్లెలూయా. ఏమని చెప్పాడు? నా సేవకుని మాట నేను రూఢిపరుస్తా అంటే నా సేవకుని మాట నేను నెరవేరుస్తాను. నా సేవకుడు నా కనుగుడ్డుతో సమానం. ఎవడైనాను నా సేవకుని ముట్టిన ఎడలా, ఎవడైనాను నా సేవకుని కొట్టిన ఎడలా నా కనుగుడ్డును ముట్టిన దానితో సమానం అని అన్నాడు. సేవకుడు ఎవరంట ఇప్పుడు చెప్పండి? యేసయ్య. యేసయ్య సేవకుడు, యేసయ్య కనుగుడ్డు సేవకుడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు సస్య శ్యామలంగా దీవించబడుతుంది. సేవకుడు ఏ తల మీద చేయబెడితే, సేవకుడు ఏ యొక్క వ్యక్తి మీద అయితే చేతులు ఉంచి ప్రార్థిస్తాడో ఆ వ్యక్తుల వ్యక్తిగత జీవితాలు దీవించబడతాయి అని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఏం చేస్తారంటే సేవకుని పిలిస్తే, నేను విన్న మాటలే చెప్తున్నా, సేవకుని పిలిస్తే ఎక్కడ 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందలే అని చెప్పి కోటాలు పెట్టుకుంటూ మానేస్తున్నారు. నీ 100 రూపాయల కోసమా సేవకుని ఎంత సీపుగా చూస్తున్నావు నువ్వు? 100 రూపాయల సేవకుడా? తప్పది. సేవకుని 100 రూపాయల సేవకుని చేయబాకు. సేవకుడు గొప్పవాడు. సేవకుని పాదాలు ఇదిగో సుందరములు అని రాయబడింది. అవి హెర్మోను పర్వతముల మీద అత్యున్నతమైనవని రాయబడింది. సేవకుని పాదాలను ఇంట్లో మాపటం నీకు దీవెన. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారం చెప్పాను కదా, బిల్లీ గ్రహం గారు ఏం చెప్పారు? పార్లమెంట్లో వాక్యం చెప్పి, అయ్యా ఇదిగో నువ్వే ఈ యొక్క అమెరికా దేశానికి నువ్వే ప్రధానమంత్రిగా ఉండాలంటే నాకు దీనికంటే గొప్ప ఉద్యోగం ఒకటి ఉంది. ఏంటంటే ప్రభు సేవ చేయటమే నాకు దేవుడిచ్చిన గొప్ప ఉద్యోగం. హల్లెలూయా. ఎలా ఇది గొప్ప ఉద్యోగం? ఎలా ఇది గొప్పతనం? సేవకుడు ఎలా గొప్పవాడు అవుతాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎమ్మెల్యే వస్తే కొంతమంది లేచి నిలబడతారు. సేవకుడు అలాగే ముఖ్యమంత్రి వచ్చినా కూడా కొంతమంది లేచి నిలబడతారు. అయితే ఎవరైనా సరే, ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఏ మంత్రి అయినా సరే, ఎవరైనా, ఏ అధికారి అయినా సరే, దైవ సేవకుని ఎదుకు వచ్చి తల వంచి ప్రార్థన చేయించుకొని వెళ్ళాలి. హల్లెలూయా. అవునా కాదా? ప్రతి ఒక్కరి తల వంచవలసింది ఎవరి దగ్గర? దైవజనుని దగ్గరే. అంత గొప్ప స్థితిలో దేవుడు దైవజనుని పెట్టాడు. దైవజనులో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పనా? ఆకలి అవుతున్నప్పుడు నాకు ఆకలి అవుతుందని చెప్పడు దైవజనుడు. ఇంట్లో బియ్యం అయిపోయినప్పుడు నాలో ఇంట్లో బియ్యం అయిపోయినాయి అని చెప్పడు దైవజనుడు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినానికి పస్తుంటాడు, ఆ దినానికి కడుపు కట్టుకుంటాడు, ఆ దినానికి నాకు బాగోలేదు అని ఏమాత్రం దైవజనుడు చెప్పడు. అన్నం తినాలన్నా అంటే తిన్నామక్క, తినొచ్చాములే కానీ మాట్లాడతాడు. వాళ్ళు ఆకలి అవుతున్నా కడుపు నిండా నీళ్లు తాగి తిన్నామని చెప్తాడు, కానీ పొరపాటున తింటానని చెప్పడు. ఎందుకో తెలుసా? లేవు అన్న మాట దైవజనుడు ఎప్పుడు చెప్పడు, చెప్పకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు అవమానపరిచినా, ఎవరు నిందించినా, ఎవరు ఏడిపించినా, ఎవరు బాధపరిచినా దైవజనుడు నవ్వుతూనే అనుభవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంటికి రావద్దన్న మరలా వస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఇచ్చే 100 రూపాయల కోసం కాదు, నిన్ను ఎలాగైనా మార్చి, నిన్ను ఎలాగైనా దేవునికి అప్పగించాలి, నిన్ను ఎలాగైనా దీవించబడిన గుంపులో చేర్చాలని దైవజనుని యొక్క ఆలోచన, ఆత్రం. ప్రేమని దేవుని బిడ్డలారా, దైవజనుని చాలామంది రోజున చులకన భావంతో చూస్తూ ఉన్నారు. దైవజనుని చాలామంది అగౌరవపరుస్తూ ఉంటారు. అయితే దైవజనుని యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకోండి. ఒక తల్లి దైవజనుల్లో ఉన్న భక్తిని చూసింది. దైవజనుని ప్రార్థన చూసి, ఇతడు భక్తి కలిగిన దైవజనుడని, ఈయన ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది, మా జీవితంలో జరుగుతాయని విశ్వాసంతో, ఆమె జీవితంలో జరిగాయి అని కాదు, జరుగుతాయని విశ్వాసంతో ఇంటికి పిలిచి అన్నం పెట్టిందట. ప్రియులారా,
అలాగే ఆమె మేడ మీద ఒక గదిని కట్టించింది. ఆ గదిలో ఒక మంచం వేపించింది. ఆ గదిలో ఒక బల్ల, ఒక దీపస్తంభం పెట్టించింది. దీపస్తంభం మీద దీపాన్ని పెట్టించి ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా ఆ గదిలోనే పడుకొని ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, అమ్మా నీకేంటమ్మా, నీలో ఉన్న కొరత ఏంటని అడిగాడు. అయ్యా నాకు బిడ్డలు లేరయ్య అంటే, అప్పుడు ఆ దైవజనుడు ఆమె తల మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన వెంటనే ఆమెకు బిడ్డలు పుట్టారు. పిల్లలు తిని ఊరికి వెళ్ళిపోడు దైవజనుడు మీ ఇంట్లో. మీ కానుక తీసుకొని దైవజనుడు కాముగా వెళ్ళిపోయి నిద్రపోడు. ఈ కానుక విషయంలో నేను చెప్తాను, ముందుంది విషయం. అయితే ఆ తల్లి ఒక దినాన ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోతే మరలా దైవజనుడికి కబురు పెట్టింది. ఆ దైవజనుడు వచ్చి ఆ కుమారుని పైన నా గదిలో పడుకోబెట్టండి అని చెప్పాడు. ఆ మంచం మీద పడుకోబెడితే ఈ దైవజనుడు వెళ్ళి ఆ యొక్క కుమారుని మీద బోర్ల పడుకున్నప్పుడు ఆ దైవజనుల్లో ఉన్న అభిషేకం, ఆ వేడి, ఆ మంట ఆ కుమారుని యొక్క శరీరానికి తగిలినప్పుడు వాడు దిగ్గున లేచి కూర్చొని దైవజనునితో మాట్లాడుతూ మొదలు పెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటావు దైవజనుడు వస్తే నేనేమి ఇవ్వలేనేమో, నేనేమి చేయలేనో. అవసరం లేదు. దైవజనుడు రావాలని కోరుకో. దైవజనుడు వస్తే ఇవ్వాల్సి వస్తుందేమో అని భయపడబాకు. దైవజనుడు ఎప్పుడు నీ దగ్గర ఆశించి రాడు. నువ్వు ప్రేమతో పలకరించి మంచినీళ్ళు ఇస్తే చాలు దైవజనునికి. నువ్వు ప్రేమించి ప్రేమగా అన్నా బాగున్నారన్నా అని మాట్లాడితే చాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొకటి కానుక విషయంలో, మన సంఘం కాబట్టి మన కుటుంబం కాబట్టి చెప్తున్నా, కానుక విషయంలో భయపడతా ఉంటారు. ఒక అక్క 300 రూపాయలు పెట్టి కేక్ తెచ్చుకుంది, కానీ 3 కిలోలు 50 రూపాయలు సేవకుని కానుక ఇవ్వాల్సి వస్తుందని ఆమె ప్రార్థన చేసుకొని కోసుకుందంట కేక్. నేను అంటాను, 50 రూపాయల కానుక కాడు ఎందుకు అక్క నువ్వు భయపడతావు? 50 రూపాయల కానుకి దైవజనుడే నేను డిమాండ్ చేశాడా? ఏమా నేను ఎప్పుడన్నా డిమాండ్ చేశానా? ఎంతమంది దగ్గర కేకులు వేయాల, మనం ఎంతమంది దగ్గర ప్రార్థనలు పెట్టలా? మీకు గుర్తుందా? మీ ఇళ్లలోకి వచ్చి ప్రార్థనలు పెట్టి కానుకలు లేకుండా వెళ్ళిపోయిన రోజులు లేవా? మీరు ఏ రోజన్నా, కొన్నిసార్లు, ఏ రోజన్నా కాదులే, సారీ, కొన్నిసార్లు మీరు కానుకలు ఇచ్చారా? నాకు నేనేమన్నా అడిగానా? కనీసం బాధపడినట్టు కూడా ఎవరి దగ్గర చెప్పానా? ఎవరి చేతని మిమ్మల్ని అడిగిచ్చానా? నో. ఎందుకో తెలుసా? మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, పోషించేవాడు దేవుడు దైవజనుల్ని. కాబట్టి మీరు పిలవండి సేవకుని. సేవకుని గొప్పతనాన్ని తెలుసుకొని సేవకుని ప్రేమించండి. ఏమి 300 రూపాయలు పెట్టుకొని కేక్ కోసుకొని సేవకుని పిలుచుకొని ప్రార్థన చేసుకునే ఆ భాగ్యాన్ని నువ్వు కోల్పోయావంటే అది ఎంత దురదృష్టమో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, డిమాండ్ చేసే వాళ్ళు సేవకులు కాదు. ఒక ఆయన అన్నాడు, అయ్యా సావుకు వస్తే 1500 ఇవ్వాలి. అసలే వాళ్ళు చచ్చిపోయి ఏడుతుంటే ఈయనకు 1500 ఇవ్వాలంట. అమ్మాయికి పేరెంట్ చేయాలంటే నాకు మాత్రం 1000 రూపాయలు కానుక కావాలి అబ్బాయి, అప్పుడే నేను వచ్చి పేరెంట్ వాకింగ్ చదువుతా అన్నాడు. పెళ్లి చేసుకుంటాం పాస్టర్ గారు అంటే, ఇదిగో మరి పెళ్లికి వస్తే నాకు 5000 రూపాయలు ఇవ్వాలి, అప్పుడే నేను వచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. సర్టిఫికేట్కి రిజిస్టర్కి డబ్బులు ఇవ్వాలి, అది గవర్నమెంట్లో ఎక్కించాలి కాబట్టి అది ఓకే, అది లీగల్. ఈయన పెళ్లికి వచ్చినందుకు పాస్టర్ గారికి 5000 ఇవ్వాలండి. డిమాండ్లు చేసే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని బట్టి మన భక్తిని మనం చంపుకోకూడదు. మన సేవకుడు ఏంటో మనం తెలుసుకొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీలో అలాంటి ఆలోచనలు ఉంటే కానుకల విషయంలో మీరు అస్సలు భయపడద్దు. ఏ రోజు కూడా నేను నిండు మనసుతో చెప్తున్నా, కానుక కోసం మీ దగ్గరికి రాను. హల్లెలూయా. మీ దగ్గరికి నేను రాను. మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని పలకరించి, మీరు ఎలా ఉన్నారో చూసి మీ అందు సంతోషించి వెళ్ళటానికే సేవకులంగా మా కుటుంబం, మీ కుటుంబం కాడికి వస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కొరకు నియమించాడు దేవుడు మమ్మల్ని. ఈ ప్రాంతం కొరకు నియమించాడు మమ్మల్ని. మీరు అనుకుంటున్నారు మీరు కానుకిస్తే దీవించబడతారు. ఆ విషయం మీకు తెలియటం లేదు. ఇంకా ఎలా దీవించబడతారో తెలుసా? ఆ రోజుల్లో మేకపోతులను తీసుకొని వచ్చే వాళ్ళ మందిరానికి, పొట్టేలను తీసుకొని వచ్చే వాళ్ళ మందిరానికి, పావురాలను తీసుకొని వచ్చే వాళ్ళ మందిరానికి. ఎందుకయ్యా అంటే వాటి రక్తాన్ని బలిపీఠం మీద, ఇదే బలిపీఠం, ఈ బలిపీఠం మీద వాటి రక్తాన్ని ఈ 4 కొమ్ముల మీద చిలకరించి ఆ దైవజనుడు ఆ పాపము ఎవడైతే చేశాడో, అర్పణ ఎవడైతే తీసుకొచ్చాడు, నీ చేతులు వాటి మీద పెట్టు అని ఆ చేతులు వాని మీద పెట్టించి దాని రక్తమును తీసి వాని చేతుల మీద పూసి వాని ముఖం మీద చిలకరించి
దాన్ని బలిచ్చి బలిపీఠంలో కాల్చి వేస్తాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం తెచ్చాడు? మేకపోతే ఖర్చు ఎంతన్నా? ఇంచుమించుగా 5 నుండి 10,000. ఇప్పుడు ఎంత కట్టాడన్నా? 18,000 కట్టి వచ్చాడు పాపం. మరి ఇన్ని వేల రూపాయలు మేకపోతే కదా తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాడు. పిల్లరా, ఆ దైవజనుడు ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేస్తేనే దేవుడు దాన్ని పాప పరిహారార్థమైన బలిగా నిర్ధారణ చేస్తాడు. ఏంటంటే దీని అర్థం ఏంటి? ఆ రక్త పాపం దైవజనుడు అనుభవించాలి. అర్థమవుతుంది నా మాట? నాకు అబ్రామ్ అని చెప్పాడు ఒక మాట, మీకు సూటిగా చెప్తా. మీకు ఇంకా లోతులో చెప్తే అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. మీకు సూటిగా చెప్తాను. అట్లా ఒక మాట చెప్పాడు నాకేమనంటే, నాన్న, దైవజనులుగా మనకి లక్షల రూపాయల కానుకలు ఇస్తారు, వేల రూపాయల కానుకలు ఇస్తారు. ఆ కానుకలు తీసుకోవాలంటే మనకి ఏముండాలి? కెపాసిటీ, స్టెబిలిటీ ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. ఎందుకన్నా అన్ని డబ్బులు వస్తుంటే ఓరగా తీసుకుని అటెక్కిన జోలు పెట్టుకోక. ఎందుకన్నా అంటే అప్పుడు ఆయన అన్నాడు నాతో, నాన్న, డబ్బులు తీసుకుని తప్పమని జోలు పెట్టుకుంటాం మంచిదేరా, కానీ వాళ్ళు చేసిన పాపముల నిమిత్తమై, వాళ్ళ మీద ఉన్న దోషముల నిమిత్తమై, శాపము నిమిత్తమై ఆ డబ్బులు తీసుకొచ్చి మనకిస్తారు. దర్శన భాగం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? సంపాదనలో ఇస్తున్నాము అని అనుకుంటున్నారు. అది పాపార్జితం, అది రక్తార్జితం. నీ రక్తాన్ని చెమటోర్చి చెమటగా చేసి నువ్వు పని చేసి ఆ రక్తాన్ని చిందిస్తే, పని చేస్తే వచ్చిన డబ్బులే దశమ భాగంగా తెచ్చిస్తావు, కానుకగా ఇస్తావు. ఆ రక్తార్జితాన్ని ఇప్పుడు సేవకుడు ఏం తింటున్నాడు? మీ రక్తాన్ని తింటున్నాడు. హల్లెలూయా. ఒక ఆయన అంట భార్యకి ఫ్రూట్స్ తెచ్చాడంట. నువ్వు తెచ్చి ప్రేమగా తిను అనొచ్చు కదా, ఇది నా రక్తం అంతా తింటుంది, తిని బాగా బలు అంటున్నాడు. ఆ రకంగా మీరు కూడా పాస్టర్ గారు మా రక్తం అంతా పేక్క తింటున్నాడమ్మా అనుకోవాకండి. అంటే మీ రక్తాన్ని తింటున్నాడు సేవకుడు. అంటే రక్తంలో ఏముంది? సర్వలోక పాపములన్నీ రక్తములోనే ఉన్నాయి. అవునా కాదా? ఇప్పుడు నీలో ఉన్న రోగాలు కానీ బయటపడాలంటే ఏం టెస్ట్ చేయాలన్నా? రక్తం, బ్లడ్ పరీక్ష, రక్త పరీక్ష చేయాలి. ఇప్పుడు రక్తంలోని సర్వ రోగాలు బయటపడితే నీకు క్యాన్సర్ ఉందా, ఎయిడ్స్ ఉందా, టీబీ ఉందా, షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, టైఫాయిడ్ ఉందా, మలేరియా ఉందా, డెంగ్యూ ఉందా, ఏదున్నా సరే సర్వ రోగాలు బయటపడాలి అంటే రక్తములోనే. కాబట్టి ఆ రక్తాన్ని, ఆ పాపముగా మారిన రక్తాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మేము సేవకులుగా మేము తిన్నప్పుడే, తిన్న సేవకుడు తిని నిద్రపోడు. ఆ రక్తాన్ని తిని నిద్రపోకూడదు. ఎందుకో తెలుసా? గాడిద రక్తాన్ని 1 లీటర్ దాకా ఏం చేయాలి ప్రేమిలక్క? 3 కిలోమీటర్లు పరిగెత్తాల, 5 కిలోమీటర్లు పరిగెత్తాల, లేకపోతే ఏమవుతుందన్నా? సచ్చూరుకుంటావు. అట్టనే సేవకుడు కూడా మీ రక్తార్జితాన్ని తిని బాగా పొట్ట పెంచుకొని పడుకున్నాడు అనుకో, గుండెల మీద చేతులు పెట్టుకొని గ్యాస్ ఫుల్గా పడి గుండె గదన్న ఒక్క దెబ్బకి వంతలో పడేస్తుంది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. నిజం నేను చెప్పేది. సేవకుడు ఉండడట, పరిగెడతాడు సేవకుడు. యాడా? తార్ రోడ్డు మీదకి వెళ్ళి చూశారు కాదు, ప్రార్థనలో పరిగెడతా ఉంటాడు, ప్రార్థనలో పరిగెడతా ఉంటాడు, మీ కొరకు పరిగెడుతుంటాడు. అయ్యా ఫలానా బిడ్డలు పరిచర్యకింత సహకరిస్తున్నారయ్యా, అయ్యా ఫలానా బిడ్డలను ఆయన వారిచ్చిన ఆ కానుక నేను తిన్నాను ప్రభువా, వారి కుటుంబంలో ఈ సమస్యతో బాధపడుతున్నారు అయ్యా, వారి కుటుంబంలో ఈ సమస్యతో బాధపడుతున్నారు, ఈ యొక్క శోధనతో బాధపడుతున్నారు, ఈ అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభువా, అయ్యా తొలగించు 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 తొలగించని ఎన్నో రాత్రులు కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని, నిద్రను కట్టుకొని, ముడి కట్టుకొని, మడి కట్టుకొని, గుడి కట్టుకొని దేవుని సన్నిధానంలో కూర్చొని, ఒక రాత్రి తగ్గదు, 2వ రాత్రి సమాధానం రాదు, 3వ రాత్రి సమాధానం రాదు. అలాంటి రాత్రులు ఎన్నో అనుభవిస్తే గాని మీ జీవితాల్లో అద్భుతాలు జరగవు. అది దైవజనుడు అంటే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు మన కష్టార్జితాన్ని తినటానికి అర్హుడు. మన దైవజనుడు మన కష్టార్జితాన్ని తింటేనే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. జీతగాడు దేనికి పాత్రుడన్నా? పనివాడు జీతానికి పాత్రుడు. ఇప్పుడు నువ్వు బేల్దారి పనికి వెళ్ళిన అక్క పాపం, ఆమెకు జీతం ఇచ్చారు. మీరు సెప్టిక్ ట్యాంక్కి వెళ్తారు, మీకు జీతం ఇచ్చారు. తమ్ముడు పనికి వెళ్తాడు, పెయింట్కి జీతం ఇచ్చాడు. నా జీతం ఎక్కడుంది? విశ్వాసుల దగ్గరే ఉంటుంది. అయ్యా నువ్వేం ఎరగదీసి పని చేస్తాను చెప్పు, మాకు తెల్లగొడ్డలు వేసుకొని బండి వేసుకొని, అబ్బో చెప్పులు కూడా కొన్నవులు ఈ మధ్య. చెప్పు అని అంటే ఏం పని అయింది? రాత్రంతా మీ కొరకు ప్రార్థన చేయట్లేదా? ఏ అర్ధరాత్రి మీరు పిలిచిన పలకటం లేదా? మీ కొరకనే నియమించబడ్డా.
మీ కింద మీ కొరకు సేవకుని నేను, మీ కొరకు నియమించబడిన సేవకుని నేనే కాదు, ఈ భూ ప్రపంచంలో సమాజంలో ఎవరైనా సరే విశ్వాసుల కొరకు నియమించబడిన వారే. హల్లెలూయా. అందుకే సేవకులు ఎప్పుడు దీనత్వం కలిగి ఉండాలి, సేవకులు ఎప్పుడు తగ్గింపు కలిగి ఉండాలి. సేవకులు బంగారం వేసుకొని ఏడొచ్చిన కానుక డబ్బులతోటి వాళ్ళే మంచిగా తొలతూగుతా ఉండేదానికి కాదు. సేవకులు తగ్గింపు కలిగి మిగిలిన రూపాయి సేవలు ఖర్చు పెట్టుకుంటూ బ్రతకాలి. ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని బ్రతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మీ కొరకు నియమించబడిన సేవకుణ్ణి, మీ కొరకు పనిచేస్తున్న సేవకుణ్ణి ఎవరు జీతం ఇస్తారు చెప్పండి? ఇప్పుడు గవర్నమెంట్లో గవర్నమెంట్ అధికారులందరికీ జీతం ఎవరిస్తున్నారు తెలుసా మీకు? ఎవరిస్తున్నారక్క? మనమే ఇచ్చేది. కరెంటు బిల్లు కడుతున్నామా, నీళ్ళ బిల్లు కడుతున్నామా, అన్ని ట్యాక్సులు, ఇంటి పన్ను కడుతున్నామా, వీటన్నిటి ద్వారా వచ్చే డబ్బుల్లోనే గవర్నమెంట్ అధికారులకు ఏమిస్తుంది? జీతాలు ఇస్తుంది. అందుకే ప్రజాస్వామ్యం అన్నారు. ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రజల చేత పరిపాలన చేసే రాజ్యం. మనమేమో మన జీవితాలని, మన దేశాన్ని మనం పరిపాలన చేసుకుంటుంటే రాజకీయ నాయకులు కోట్లు ఇసుక దందా, గ్రానైట్ దందా, ఆ దందా, ఈ దందా అని వాళ్ళు కోట్లు దాచిపెట్టుకుంటూ ఉంటారు. అదన్నమాట విషయం. కాబట్టి మరి అధికారులందరికీ జీతం ఇచ్చేది ఎవరు? మనమే కదా. మరి సేవకునికి కూడా జీతం ఇచ్చేది ఎవరు చెప్పండి? మనమే. నేను కాదులే, మీరు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, కాబట్టి సేవకుడు మీ కొరకు పని చేస్తాడు, మీ బాగు కొరకు పని చేస్తాడు. కేవలం విశ్వాసులు బాగుండాలి, నీవు బాగుండాలి అని కోరుకునేది ఒకే ఒక్కడు, అది దైవజనుడు. హల్లెలూయా. ఒకే ఒక్కడు దైవజనుడు మాత్రమే మీరు బాగుండాలని కోరుకుంటారు. అక్క చెల్లెలు కోరుకుంటారు. అక్క, నీ చెల్లెలు ఎప్పుడన్నా నీ బాగు కోరుకుందా? అక్క ఏ లోన్ ఇప్పుడు చెప్పు, ఇప్పుడే ఆధార్ కార్డు తీసుకొని అంటదా? లోన్ రాగానే అడ్రస్ ఉంటుంది, 500 ఉంచలేము, సాల్లే బోకర్ పని చేసినందుకు సాల్లే, ఆఖరికి బోకర్ యాత్ర మనం ఏమైనా గుర్తెత్తరా? నో. ఒక దైవజనుని కుటుంబం మాత్రమే నిన్ను ప్రేమించి, నీ కొరకు ప్రార్థించి, నీ కొరకు హాస్పిటల్లో ఉంటే పలకరించి, నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వచ్చేది. నువ్వు పచ్చడి పెట్టినా తింటాడు దైవజనుడు, పొడి కారం వేసి పెట్టినా తింటాడు దైవజనుడు. ఏమా ఎందుకు పిల్లని పెట్టావేంది, దాని తల్లి లేదా అన్నాడు పాస్టర్ గారు. నో, అట్లా అడగకూడదు. అట్లా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడు నిస్వార్థంగా ప్రేమిస్తాడు కనుక దైవజనుడిని మీరు కూడా ప్రేమించాలి. మీకు కాపుదల ఎవరంటే దైవజనుడే. హల్లెలూయా. మీరు రాత్రంతా నిద్రపోతారు, దైవజనుడు మీ కొరకు కావలి కాస్తాడు. దేవుని మందిరంలో మీ కొరకు కావలి కాస్తాడంటే, దేవుడు నాకు ఇచ్చిన ఈ 30 మంది కొరకు, దేవుడు నాకు ఇచ్చిన ఈ 40-50 మంది కొరకు రాత్రంతా నేను కావలి కాస్తాను. తెల్లవారుజామున మరలా 4 గంటలకు లేచి 6:30 వరకు కావలి కాస్తాను. ఒక్కొక్క రోజు ఒక అరగంట గంట అటు ఇటు లేట్ అవ్వచ్చు, కానీ ఏ విధము చేత నేను ఆలస్యమైన అమృతంగానే దైవజనుడు దేవుని సన్నిధిలో కన్ను పెట్టుకొని కూర్చుంటాడు. హల్లెలూయా. కనిపెట్టుకుని కూర్చొని విశ్వాసం లేవగొట్టుకొని నిద్ర లేపి మరల వారితో కూడా స్తోత్రాలు చెప్పిస్తూ ఉంటాడు. గల కారణం ఏంటంటే దైవజనుడిని నియమించింది ఎందుకు తెలుసా? మీకు కాపలా కాసేదానికి. అర్థమవుతుందా? యెరూషలేము చుట్టూ కావలి వారిని ఉంచాడు. మొట్టమొదటిగా ఎవరు ఆ కావలి వారంటే, ఒకటి దైవజనుడు. రెండవది చదువుదాం, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడుతుంది. చదువుతామమ్మ, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, రెండవది దూతను నీకు తోడుగా ఉంచుతాడు యేసయ్య. మరి రాత్రంతా దైవజనుడు కాపలా కాస్తాడు కదా, మొట్టమొదటి పాయింట్. ఇంకా రెండవది, నువ్వు ప్రయాణమై వెళ్తా ఉంటావు అక్క, నువ్వు పనికి వెళ్తా ఉంటావు, నువ్వు బండి మీద వెళ్తా ఉంటావు, నువ్వు నడిచి వెళ్తా ఉంటావు. మరి ఎవరు కాపాడుతున్నట్టు నిన్ను? ఒకసారి ప్రేమిలక్క సాక్ష్యం చెప్పింది నాకు. ఏమన్నంటే, అన్నా మేము వెళ్తా ఉన్నాము, ఎవరో సడన్గా పట్టుకొని బండిని లాగేసినట్టు అయిపోయిందన్నా, లేకపోతే బస్సు కింద పడి ఈరోజు చచ్చిపోయే వాళ్ళమన్నా. నందిని అక్క, ప్రేమిలక్క బాలకోటని వెళ్తా ఈ పని జరిగిందనమాట. ఎవరు లాగారక్క? ఎవరో లాగినట్టు అనిపించింది అన్న. అంటే ఎవరో కాదు, యేసయ్య దూతలే నిన్ను కాపాడారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బండి మీద వెళ్తుంటావా, సడన్ గా నీకు తెలియకుండా మైండ్ బ్లోయింగ్ అయిపోద్ది. ఏమైపోద్ది? మైండ్ ఒక రకమైపోయి అన్ని తిప్పేసేస్తావు. ఎట్లా తిరిగిందిరా, ఎట్లా జరిగిందే నాకు తెలియకుండా.
అనుకుంటావా? అది ఎట్లా జరుగుతుందంటే, నువ్వు తప్పించబడతానికి గల కారణం ఏంటి? దూతలు నీకు ముందుగా నీకు వెనక నిలవబడి నువ్వు కాపాడుతూ ఉన్నారు. హల్లెలూయా. రెండోది, దూతని కావలి ఉంచుతాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉన్నారు. నెబుకద్నెజర్ రాజు అన్నారు, రే నేను ఒక ప్రతిమని, ఒక బొమ్మని చేపించాను, ఇదిగో బొమ్మ, దీని ఎదుట మీరందరూ సాష్టాంగపడి నమస్కరించి దండం పెట్టండి, కొబ్బరికాయలు కొట్టి బొట్టు పెట్టుకోండి అంటే, అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అందరూ బోర్ల పడుకున్నారు, నమస్కారం పెట్టారు. అందరూ నమస్కరించి బోర్ల పడుకొని ఆ బొమ్మకి దండం పెడుతూ ఉండగా, ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మాత్రం ఇట్లా నిలబడి ఉన్నారు. నిటారుగా నిలబడి ఉంటారు. రాయ్ యవనస్తులారా, మీరు ఎందుకు నిలబడ్డారు? మీరు నిలబడితే మిమ్మల్ని చంపేస్తారు, జాగ్రత్త, మీరు బొమ్మకు మొక్కరా అంటే, అప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా మేము జీవం కలిగిన దేవునికి తప్ప ఇలాంటి జీవము లేని మోగ బొమ్మలకు మేము మొక్కం. అప్పుడు రాజు అంటాడు, రే మీరు మొక్కకపోతే చచ్చిపోతారా, 7 అంతల అగ్నిలో మిమ్మల్ని పడవేస్తారా అంటే, అప్పుడు మమ్మల్ని పడవేసినా పర్వాలేదు అని అంటే, రే మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడా అంటే, మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా, హల్లెలూయా, మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా మేము మా దేవుడిని ఆరాధిస్తాం. అర్థమవుతుందా? నువ్వు చెప్పాలి, నా పిల్లలు నాకు అన్నం పెట్టకపోయినా నా పిల్లల్ని ప్రేమిస్తా. హల్లెలూయా. మా అమ్మ మాకు ఆస్తి ఇవ్వకపోయినా మా అమ్మని ప్రేమిస్తా. హల్లెలూయా. మా దేవుడు మమ్మల్ని దీవించకపోయినా మా దేవుడిని మేము ఆరాధిస్తాం. హల్లెలూయా. ఆ యొక్క నిక్లిప్తమైన మనస్సు నీకు రావాలి. అర్థమవుతుందా? కార్యం చేయగానే, జ్వరం తగ్గిగానే, ఓ దేవుని మందిరానికి వచ్చి, ప్రభు నాకు జ్వరం తగ్గించాడు, యేసు రక్తం విజయం అని చెప్పి పాస్టర్ ముందు చెప్పడం కాదు. జ్వరం తగ్గలేదంటే, ఏం దేవుడు అలా చేస్తాన్నా, ఏందో అలా చేస్తాన్నా, ఏమా నీరసంతో ఏం మాట్లాడలేదు, మనకు నీరసం వస్తుంది. అట్లాగే వీళ్ళు అంటారు, మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా మా దేవుని మేము ఆరాధిస్తాం అంటే, 7 అంతల అగ్నిలో వీళ్ళు పడవేశారు. పడవేసినప్పుడు అక్కడ రాయబడిన మాటమ్మా, మీరు చదవగలిగితే దానియేలు గ్రంథంలో రాయబడుతుంది ఆ మాట. అక్కడ వాళ్ళ పడవేసినప్పుడు అంట, ఆ ముగ్గురిని పడవేస్తే రాజు వెళ్ళి ఆ యొక్క మంటలలో చూస్తూ ఉంటే, పడేయటానికి వెళ్ళిన వాళ్ళు తగలబడి చచ్చిపోయారంట, కానీ పడవేయబడిన వారు మాత్రం ఆ యొక్క మంటలలో ప్రభుని స్తుతిస్తున్నారంట. ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను అని పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఉంటే, ఆ ముగ్గురితో పాటు 4వ వ్యక్తి కనపడుతున్నాడంట. ఆయన ముఖము అచ్చు గుద్దినట్లుగా దేవతా ముఖం వలె, దేవదూత ముఖం వలె కనబడిందంట. చప్పట్లు కొడదామా? బెగరగా చప్పట్లు కొడి ప్రభుని మహిమ పరుద్దాం. అప్పుడు ఈ బయట ఉన్నటువంటి వ్యక్తులు అనుకుంటున్నారు, అరే మనం వేసింది ముగ్గురినే కదరా, ఎంతమందిని వేశారా అని. ఆ వేయటానికి వెళ్ళిన వారిని, అందరూ పడవేయటానికి వెళ్ళిన వారిని అడిగితే, అయ్యా మేము ముగ్గురునే వేశాం, మరి 4వ వాడు ఎవడు? ఆపండ్రా, అగ్నిని ఆర్పివేయండిరా, వాళ్ళు బయటకు తండ్రి అంటే వెళ్ళి చూస్తే ముగ్గురే ఉన్నారట. ముగ్గురిని బయటకు తీసుకొస్తే కుక్కల వాసన చూసినట్టుగా వాళ్ళ దగ్గర వాసన చూస్తే కాలిన వాసన కూడా రావట్లేదంట. అయ్యా మిమ్మల్ని ఎంతలా వేడి కలిగిన అగ్నిలో వేస్తే మీరు కాలిపోకుండా ఉండటానికి గల కారణం ఏంటి? మీరు ఎందుకు కాలిపోలేదంటే, మేము జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము కనుక ఆయన దూతలు మాకు వెనుకగాను ముందుగాను ఉండి మమ్మల్ని రక్షించెను. చప్పట్లు కొడదాం మరొకసారి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఆయన దూతలు ఇప్పుడు ఏం చేస్తాయంట, మనల్ని ముందుగా వెనకగా ఉండి నీ రాకపోకల అంతటిలో యెహోవా దూతలు నీకు కాపుదలగా నిలుచునగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలి అనే ఒక వ్యక్తి భయభక్తులు కలిగిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆయన మధ్యాహ్నం 3 గంటలప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ప్రక్కన దేవదూత దిగి వచ్చి, కొర్నేలి భయపడొద్దు, కొర్నేలి భయపడొద్దు, నీ ప్రార్థనలో, నీ యాచనలో, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరి ఉన్నాయి. హల్లెలూయా. నీ యాచనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరి ఉన్నాయి. దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఆయన పక్కన ఏముంది? దేవదూత ఉంది. ఈ రోజున నీ పక్కన ఎవరుంటున్నారు ఒకసారి ఆలోచన చేసుకో. ఎవరుంటున్నారు నీ పక్కన? సాతానుగాడు ఉంటున్నాడా? నీ పక్కన ఎవడుంటున్నాడు? ఏ స్నేహితుడు ఉంటున్నాడు నీ పక్కన? నీ పక్కన ఉండవలసింది దేవదూత. ఒక ఆమెంట, ఏసయ్యా ఏసయ్యా అమ్మా, ఏసయ్య బాధ వినమ్మా, ఏసయ్యా సొంటి ఏసయ్య బాధ చెప్తున్నా విను, ఏసయ్యా నా ఇంటికి రాయ్యా,
ఏమ్మా అంటే నీతో ఒక ఫోటో దిగాలని ఉంది ఏసయ్యా, నేను పలావ్ చికెన్ చేసి పెడతా క్రిస్మస్ పండుగ తినిపో ఏసయ్య అంటే, సరే బిడ్డ అని చెప్పి వచ్చాడంట. ఏసయ్య వచ్చాడంట. వస్తే ఆ అన్నం పెట్టేదానికి ముందు ఆమెకు ఒక ఆశ ఉంది కదా. అర్బన్ కాలనీలో ఒక ఆమె నన్ను అడిగింది, అన్నా అయ్యో పాస్టర్ అన్న సాలేం రాజు అన్న పిలవరాదు అనింది. ఏమక్క అన్న, ఆయన వస్తే 20 నుండి 25,000 దాకా ఖర్చు అవుతుంది అక్క, అంత మరి మనం పెట్టలేమక్క అంటే, నేను 15,000 ఇస్తా. ఎందుకక్క అంత ఇష్టం సాలేమరాజు అన్న అంటే, అప్పుడు ఆమె ఒక్కసారి వాటేసుకుందామని. నిజం, ఒక్కసారి ఆయన వాటేసుకోవాలని ఆశ. అయ్యా తప్పుగా ఆలోచించబాకండి, ప్రేమగా తండ్రిలాగా ఆయన ఒకసారి తాకాలని, అట్లాగే ఏమొక్కడు యేసయ్యతో ఒక ఫోటో దిగాలని ఆశ. అర్థమవుతుందా? కొంతమందికి ఒక ఆశ ఉంటుంది. ఆ అర్బన్ కాలనీలో మేము ఉన్నాం కదా, ఒక తల్లి ఉంది, నేను గ్లాసులో నీళ్ళు తాగుతానా, సగం నీళ్ళు ఆడ పెడతానా, ఆ నీళ్ళు తాగుతుంది ఆమెకు అదొక ఆశ. నేను అనుకుంటాను, ఎందుకురా ఏమి పని చేస్తుంది అనుకుంటాను. మినిస్ట్రీలో కూడా అంతే. వస్తున్న మినిస్ట్రీలో కూడా మేము ఏదైనా తిని పెట్టామనుకో, ఆ తిన్న వాళ్ళ పిల్లలకు పెడతా ఉంటారు, వాళ్ళు తింటూ ఉంటారు. ఇదేంటి అని అంటే, అయ్యా సేవకుని ఎంగిలి తింటాం మాకు ఆశీర్వాదం అయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దర్శిలో ఒక దైవ జనరాలు ఉంది, నేను టీ నచ్చితేనే తాగుతాను, టీ అలవాటు లేదు నాకు, టీ అలవాటు లేదు, ఆ టీ వాసన ఆ రుచి నచ్చితేనే తాగుతాను ఎప్పుడన్నా ఒకసారి. ఒకరోజు టీ నచ్చలేదు నాకు, పక్కన పెట్టేసాను తాగి. 1-2 సార్లు అట్లా తాగి పక్కన పెట్టాను. వెంటనే ఆ పాస్టర్ గారు ఏం చేసిందంటే, వెంటనే వాళ్ళ కుమారుడికి తాపింది. ఎందుకక్క ఎంగిల్ దాపుతో పడేయకూడదా అంటే, లేదులయ్యా దైవజనులు తాగింది కదా, ఆశీర్వాదం వెళ్ళి నా బిడ్డ దీవించబడతాలే అని అనింది. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అదొక ఆశ. అయితే ఏమొక ఆశ ఉంది, ఫోటో దిగాలని. ఆ ఫోటో దిగాలని ఆశ ఉంటే, యేసయ్యా నువ్వు నా పక్కనే ఉండాలి యేసయ్యా, నీతో ఒక ఫోటో దిగాలని ఫోటోగ్రాఫర్ని కూడా పిలిపించింది. అభి అనే ఫోటోగ్రాఫర్ని కూడా పిలిపించుకున్న పాపం ఫోటోది అని చెప్పి యేసయ్య దగ్గర ఉంటే, అంతలోకి పిన్నామా అని వచ్చిందంట ఒక అమ్మాయి. ఆ పిల్ల వెనకాల పట్టుకుని ఇంకొక అమ్మాయి వచ్చింది. ఇద్దరు వచ్చేసరికి, అమ్మాయి ఏంది వచ్చారంటే, ఏం లేదు పిన్నామా చూసి వెళ్దామని, వాసన వస్తుంటే ఇంట్లో మంచిగా గుమ్మగుమ్మలాడే వాసన, చూసి వెళ్దామని వచ్చారనిందంట. సరే రండమ్మా రండి అంటే, ఏం ఫోటో దిగుతున్నావా, మేము కూడా దిగుతాం పిన్నామా నీ ఏమంటే, అప్పుడే ఏమంటది యేసయ్య, కొంచెం అటు జరగవా, ఈ బుడ్డ పిల్ల వచ్చిద్దంట అని ఈ బుడ్డ పిల్లని చేర్చుకుంది. ఇటు ఒక పిల్ల ఉంది కదా ఆల్రెడీ, ఓకే అమ్మ అందరు నవ్వండి, స్టిల్ ఇటు చూడండి అయ్యా ఫోటో తీస్తుంటాడా, ఏంది మీరు ఎటు చూస్తారు చూడండి అని చెప్పి ఫోటోకి నవ్వమంటే, ఈలోపు అత్తమ్మా అని వచ్చిందంట ఒక ఆమె. అరే రా సరిగ్గా టయానికి వచ్చినరా ఇట్లా, యేసయ్య కొంచెం అటు జరగవా అని నిలబడుతుంది ఆ అమ్మాయి అనిందట. తర్వాత ఫోటోగ్రాఫర్ అంటున్నాడు స్మైల్ అంటున్నాడు. అనగానే ఇలా నవ్వబోయేసరికి ఇంకొకరు వచ్చారు, ఆంటీ అమ్మ అని వచ్చాడంట ఒకడు. యేసయ్య కొంచెం అటు జరగవా, యేసయ్య కొంచెం అటు జరగవా అని మొత్తానికి జరుపుకుంటా గడపవతలకి నెట్టేసిందంట యేసయ్యని. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇప్పుడు ఏం పక్కన ఎవరు నిలబడ్డారు, నరమలాడుతున్న నరుడు నిలబడ్డాడు. ఈ యొక్క ఏమో పక్కన ఎవరు నిలబడ్డారు, సర్వలోక మానవాళి నిలబడింది. దేవత ముఖం కలిగిన వాడు, అదృశ్యుడైనటువంటి ఆత్మస్వరూపి అయిన దేవుడు బయటకు నెట్టవేయబడ్డాడు. మరి నీ పక్కన ఈరోజు ఎవరు నిలబడుతున్నారు? పాపము నిలబడుతుంది నీ పక్కన, జాగ్రత్త. ఆ పాపమును నువ్వు వదిలిపెడితేనే, పాపమును నెట్టివేయకుండా యేసయ్యను నెట్టివేస్తున్నారు, జాగ్రత్త. నీ జీవితంలో కార్యాలు జరగాలంటే, నీ జీవితంలో ప్రార్థన ఆలకించబడాలంటే, ఓ పెద్ద మనిషి నీ ప్రార్థన అంగీకరించబడాలంటే ఎలా? ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, నీలో ఉన్న పాపాన్ని నెట్టివేస్తేనే యేసయ్య నీ పక్కన నిలబడతాడు. హల్లెలూయా. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న వేళ దేవదూత ఎవరి పక్కన నిలబడిందమ్మా? కొర్నేలి పక్కన నిలబడింది. భయపడొద్దు కొర్నేలి, నీ ప్రార్థనలు ఆలకించబడినవి. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పనా, నీ ప్రార్థన ఆలకించమని గాబ్రియేలుకు ఆజ్ఞాపిస్తాడు యేసయ్య. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గాబ్రియేలు దూత వచ్చి నీ పక్కన నిలబడతాడు. ఆ విషయం నీకు తెలుసా? నీ మనోనేత్రములు వెలిగించబడినప్పుడే నువ్వు ఆ దూతను చూడగలుగుతావు. నీ మనోనేత్రములకు కలిగిన గుర్రితనాన్ని తొలగించుకున్నప్పుడే, ఆ పాపపు పొరలను తొలగించుకున్నప్పుడే, అవినీతి మరకలను తొలగించుకున్నప్పుడే, ఆ పాపపు చీకటిని విడిచిపెట్టినప్పుడే నువ్వు ఆ దేవదూతను చూడటానికి దేవుడు ఆస్కారం ఇస్తాడు, నీకు అధికారం ఇస్తాడు. అప్పుడే ఆ దేవదూతని ప్రక్కన నిలబడినట్లుగా నువ్వు గమనించగలుగుతావు.
అంటే గాబ్రియేలు దూత నీ ప్రార్థనను వినాలి. హల్లెలూయా. దూత దిగి వచ్చింది. యేసయ్యకు నువ్వు నచ్చాలి, నీలో అవినీతి మరకలను కడుక్కో, అప్పుడే దూత నీకు కావలిగా నిలబడతాడు. అగ్నిలో పడవేయబడిన వారు సహితం బ్రతికి బట్ట కడతానికి వచ్చారంటే ఎంత నీతిమంతుల వారు. ఈ సమయంలో మీకు కానీ, మోడీ కానీ, గవర్నమెంట్ ఎవరైనా సరే క్రైస్తవ్యంలో చేరితే నువ్వు చంపేస్తామని అంటే ఎవరు నిలబడతారు? దేవునికి స్తోత్రం చెబుదామా? నిలబడే వాళ్ళు చెప్పండి, నిజంగా నిలబడతారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది సేవకుని మీకు కాపుదలగా పెట్టాడు దేవుడు. సేవకుని బట్టే మరణము కానీ, అనారోగ్యం కానీ ఏది మీ దగ్గరకు రావటం అలా. రెండవది, దేవదూతను కాపుదలగా ఉంచాడు. దేవదూతలు నీ వాహనముకు ముందు, నీ వాహనానికి వెనక వెళ్ళేటప్పుడు సినిమా పాటలు కాదు మోగాల్సింది. మన సమయంలో ఎవరినో దెబ్బలు పడితే అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయనకు పడ్డట్టున్నాయి. చూడండి, ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. అన్న చెప్పినట్టుగా, అయ్యా నీ దూతల్ని మాకు ముందుగానే వెనకగానని స్తోత్రం చెప్పుకొని ప్రార్థన. ఈరోజు యవనస్తులకు స్పీడ్ ఎక్కువ రక్తంలో. ఆ పాస్టర్కి మైకు, కుర్రోడికి బైక్ ఇవ్వకూడదంట. సమయం ఎంత అయిపోద్దో కూడా అర్థం కాదు. పాస్టర్ గారికి మైక్ ఇచ్చావు, ఒకటైంది, ఇప్పుడు వదిలిపెట్టిండా వదిలిపెట్టమంటవా? సరే. దేవుని బిడ్డలారా గమనించండి, నా మాటలు అర్థమవుతుందా? రెండోది, దూతల్ని కాపుదలగా ఉంచాడు. మూడోది, చదువుకుని ముగించేస్తా. యెషయా గ్రంథం 60 అధ్యాయం 18 వాక్యం త్వరగమ్మా. యెషయా గ్రంథం 60 అధ్యాయం 18. యెషయా గ్రంథం 60 అధ్యాయం 18 చదవాలి త్వరగా. కావున అమ్మ, యెషయా గ్రంథం 60:18. యెషయా గ్రంథం 60 అధ్యాయం 18 అక్కడ రాయబడిన మాట నేను చదువుతా. ఇకను నీ దేశమున బలత్కారం అన్న మాట వినబడదు. ఇల్లు దూరంగా నీ సరిహద్దుల్లో పాడు అను మాట వినపడదు. అమ్మ గమనించాలి వాక్యాన్ని. రక్షణయే నీకు ప్రాకారములనియో, ప్రఖ్యాతియే నీకు గుమ్మములనియో నీవు చెప్పుకునే దినాలు రాబోతున్నాయి. చప్పట్లు కొడతావు బిగ్గరగా, నమ్మి కొట్టు చప్పట్లు. రక్షణయే నీకు ప్రాకారం అవబోతుంది, ప్రఖ్యాతి నీకు గుమ్మములు అవబోతున్నాయి. నువ్వు చెప్పుకునే దినము రాబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఇక మీదట బలత్కారం అనే మాట నీ జీవితంలో వినపడకూడదు, వినపడనివ్వను అంటున్నాడు యేసయ్య. ఇక మీదట పాడు, నా జీవితం పాడైపోయింది, నా పిల్లలు పాడైపోయారు, నా షాప్ పాడైపోయింది, నా వ్యాపారం పాడైపోయింది, నా బ్రతుకు పాడైపోయిందని నువ్వు చెప్పే మాటలు నీ నోటకి మీదట వినపడకుండా ఉండాలంటే రక్షణయే నీకు ప్రాకారముగా మారాలి. హల్లెలూయా. రక్షణ నీకు ప్రాకారముగా మారాలి. మూడో పాయింట్ ఏంటి? రక్షణ నీకు కాపుదల. హల్లెలూయా. రక్షణ అంటే ఏంటి? ఎవడైతే మారు మనసు పొందుకొని, ఎవరైతే బాప్తిసం పొందుకొని తన జీవితాన్ని దేవుని చేతిలో పెడతారో వారు రక్షణ పొందినట్లుగా, వారు పొందిన రక్షణే, ఆ బాప్తిస్మనబడిన రక్షణే వారికి ప్రాకారములు. హల్లెలూయా. దైవజనులు పాట పాడారు, నీ రక్షణయే ప్రాకారములన్నీ, ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి, నీ రక్షణయే ప్రాకారములని, ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి, లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే ప్రభువాణి కలువరి త్యాగము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పండి, ఇప్పుడు చెప్పండి. రక్షణయే, నీ రక్షణయే ప్రాకారములని. ఇప్పుడు ఆయన రక్షణ మనకి ఏంటంట? ప్రాకారం. దేవుడు నీకు రక్షణనిచ్చాడు. ఇక్కడ రక్షింపబడిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్దాం, చేతులు ఎత్తుదాం. హల్లెలూయా. బాప్తిసం పొందిన వాళ్ళు మాత్రం, రక్షణ పొందిన వాళ్ళు మాత్రం, నీ రక్షణ నీకు ప్రాకారముగా ఉండబోతుంది వారమంతా. హల్లెలూయా. ఎలా ప్రాకారమో తెలుసా? నువ్వు రక్షణ పొందక ముందు త్రాగుబోతువి,
నువ్వు రక్షణ పొందక ముందు పేకాట ఆడి ఉండి ఉండవచ్చు. నువ్వు రక్షణ పొందక ముందు చెడు తిరుగులు తిరిగి ఉండి ఉండవచ్చు. నువ్వు రక్షణ పొందక ముందు జోదగాడిగా ఉండి ఉండవచ్చు. నువ్వు రక్షణ పొందక ముందు బ్రోకర్ పనులు చేసి ఉండి ఉండవచ్చు. అయితే నువ్వు రక్షణ పొందక ముందు లోకములోనే నీ బ్రతుకుని నిమగ్నం చేసుకొని బ్రతికి ఉండి ఉండవచ్చు. అయితే నువ్వు రక్షణ పొందిన తర్వాత ఆ పాపపు బ్రతుకుని విడిచిపెట్టావు, ఆ శాపపు బ్రతుకుని విడిచిపెట్టావు. అర్థమవుతుంది నా మాట? ఇప్పుడు రోజు ఒక పెట్టి సిగరెట్లు కాల్చేవాడు అనుకుందాం. ఊరికే ఒక పెట్టి సిగరెట్లు ఎంత తెలుసు అన్న? తెలుసు కదా, 150, 200, 150 అంతేనక్క. 150 రూపాయలు రోజుకు 150 రూపాయలు పక్కన పెట్టి 4 రోజులకి ఎంత అవుద్ది అక్క? 30 రోజులకి 3000, 350 అయ్యొక బాగానే అవుతున్నాయి 1500, మొత్తం ఒక 5000 రూపాయలు అవుతుంది. కేవలం 4500. ఇప్పుడు కేవలం నీ సిగరెట్లకే 4500. మరి ఈ అమ్మగారికి ఆకొక్కో సుట్టనవ్వటం ఏదో ఒకటి ఉంటుంది. మరి మొత్తానికి భర్త తగ్గితే ఏమో తగ్గేది లేదంటదిగా, ఏమో కూడా అంటదిగా. కాబట్టి ఇట్లా ఈ చెడలవాట్లన్నీ నువ్వు మానుకుంటే ఆ రక్షణ నీకు 4000 రూపాయలను సేవ్ చేసి పెడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ ఏం చేసింది? నీకు కాపుదలగా ఉంది. దేని నుండి? పాన్ పరాకులు వేస్తావు, సారాయి తాగుతావు. లివర్కి కాపుదల ఏంటి? రక్షణ. గుండెకి కాపుదల ఏంటి? రక్షణ. నా మాటలు వినాలి. నీ యొక్క కిడ్నీలకి కాపుదల ఏంటి? రక్షణ. మరి కిడ్నీలు ఎగిరిపోవాలంటే ఏం చేయాలి మనం? ఏం లేదు. నిన్న మార్కాపురంలో పెళ్లి చేయడానికి వెళ్ళాం. ఆయన సన్నగా ఉన్నాడు, కాళ్ళు ఇంతలా ఉన్నాయి కింద గిరకల దగ్గర. ఎవరు పెళ్లి కొడుకోవాలి నాయన, ఏందయ్య గారు ఇట్లా ఉన్నాయి కాళ్ళు అంటే, అయ్యా నా కిడ్నీలో లివర్ ఎగిరిపోయింది అయ్యా అని అన్నాడు. ఎందుకు ఎగిరిపోయింది సార్ అంటే, తాగి పిల్లలు వద్దంటున్నా కూడా తాగి ఎగిరిపోయినాయి అయ్యా అని అన్నాడు. ఇంచుమించుగా ఆ పెళ్లి ఖర్చు ఒక 10 లక్షలు అయి ఉంటుంది. అంత గ్రాండ్గా చేశారు నిన్న పెళ్లి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మరి నువ్వు రక్షణ పొందొచ్చు కదయ్యా అంటే, ఈ విషయం నాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరయ్యా. ఈ విషయం చెప్పకనే నేను రక్షణ పొందలేకపోయాను. రక్షణ పొందుంటే కిడ్నీలు ఎగిరిపోయాయి కాదు, ఈ మందు తాగేవాడిని కాదు, ఈ సిగరెట్లు తాగేవాడిని కాదు, ఈ బ్రతికేవాడిని కాదయ్యా. ఈ రోజున చాలా మంది అనుకుంటున్నారు క్రైస్తవ్యం అంటే మత మార్పిడి అనుకుంటున్నారు. కానీ క్రైస్తవ్యం అంటే మత మార్పిడి కాదురా బాబా. క్రైస్తవ్యం అంటే నీ బ్రతుకును మార్చుకోమని చెప్పేదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే చెడలవాట్లు విడిచిపెట్టి, అరే భార్యను కొట్టడం మానవేసి, పిల్లలను కొట్టడం మానవేసి, ఇదిగో కుటుంబంలో కరువును అనుభవించడం మానవేసి నీ జీవితాన్ని బాగుగా చేసుకో, నీ జీవితాన్ని సరిదిద్దుకో, నీ జీవితాన్ని కట్టుకోని చెప్పడమే క్రైస్తవ్యం యొక్క లక్షణం. అంతేగాని క్రైస్తవం అంటే మారాలి, మార్పు చెందాలి, ఏదో క్రైస్తవం అంటే మతం మార్చడం. నో, ఎవడు చెప్పాడు మతం మార్చడం అని? క్రైస్తవం అంటే మతం మార్చడం కాదు. క్రైస్తవ్యం అంటే మనస్సు మార్చటం. హల్లెలూయా. నీ మనసు తిరుగుబోతు మనసా, నీ మనసు పాపిష్టి మనసా, నీ మనసు పేకాటాడే మనసా, నీ మనసు కళ్ళు దుకాణాలు ఏమిటి, నీ మనసు వ్యభిచారుల ఇల్లు ఏమిటి తిరిగే మనసా, ఆ మనస్సును మార్చుకో అని చెప్పటమే క్రైస్తవ్యం యొక్క లక్షణం. అంతకు మించి వేరే ఏం లేదు. క్రైస్తవ్యం మతము కానే కాదు. ఎవడైనా మతం అంటే వాడు సాతాను సంబంధించిన వాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షణ మనకి ఏమవుతుందమ్మా? ప్రాకారం అవుతుంది. మన రక్షణ ఇప్పుడు దాకా మగవాళ్ళ సంగతి చెప్పా, ఆడవాళ్ళ సంగతి చెప్పి నేను ముగిస్తున్నాను. ఆడవాళ్ళకి నీ రక్షణ ఎలా నీకు ప్రాకారం అవుతుందో చెప్పనా? ఈ నోట ఆడవాళ్ళకి సహజంగా ఏమొస్తాయి? బూతులు వస్తాయి. రెండో పాయింట్ ఏంటంటే, ఆడవాళ్ళకి ఏమొస్తాయి అంటే 3 కొప్పులు ఒక చోటగానే ఉంటామ్మా. 3 కూడా అవసరం, 2 చాలు, 2 ఉన్నా చాలు. ఆ దారిన పోయే దానమ్మల గురించి, దానయ్యల గురించి, దానియేళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఒకటి నేర్చుకోవాలి. నేను ఎప్పుడు చెప్తా, నీ గురించి నేను, నా గురించి నువ్వు మాట్లాడుకో, ఇతరుల సంగతి వద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ రక్షణ నీకు ప్రాకారముగా ఉండాలంటే ఈ పని చేయి. ఇప్పుడు నువ్వేదో జొల్లు మాట ఏదో ఒకటి అనేస్తావు, నోరు జారి అనేస్తావు. భర్త పర్ఫెక్ట్ అయినోడు, కరెక్ట్ అయినోడు కానీ అయితే ఆ ఎదుట మనిషి, అయ్యా నీ భార్య నన్ను ఎట్ట అన్నదంటే రోకల బండ తీసుకుని ఈ విమానం మొత్తం మోగిచ్చి మంచాన పడేయకపోతే అప్పుడు నన్ను అడుగు. చేస్తాడు చేయడక్క? ఏనా చేస్తాడు చేయరా? అర్థమవుతుందా? అయ్యా నీ భార్య ఈ పని చేసిందయ్యా, ఈ మాట అనిందయ్యా, ఏం చేస్తున్నావు నువ్వు, అసలు మగోడవేనా అని అనగా నేను అబ్బో రోసం మేసలు మెలేసి అసలు భయంకరంగా పడతాడే. ఎందుకు ఆ పని? నీ రక్షణ నీకు ప్రాకారంగా ఉండాలంటే
పొరపాటున ఇతరుల గురించి మాట్లాడే పని ఏం పెట్టుకోబాకు. పొరపాటున ఇతరుల గురించి వాగేటువంటి మనసు పెట్టుకోబాకు. ఇంకొకటి అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఇంకొకటి బూతులు ఎక్కడ చెప్పుకునే దానికి ప్రయత్నం చేయబాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మధ్యకాలంలో మా అమ్మ చెప్పేది, మా అమ్మాయి ఏదైనా పని చెబితే నేను మెంటల్లాగా ప్రవర్తించేవాడిని. నిజం, మెంటల్లాగా ప్రవర్తిస్తే చిన్నప్పుడు తెలియని వయసులో, ఆ చిన్నపిల్లడు అంత వయసు ఉన్నప్పుడు నేను మెంటల్లా కావాలని ఊరకట్టట మోర్స్ వచ్చినట్లుగా ఎగిరేవాడిని అనమాట. కావాలని ఎగిరినప్పుడు అనింది, పోతావురా పోతావులే, మీ పెదనాయన పోయినట్టు పోతావులే, ఎంగడు సుబ్బిగడు పోయినట్టు పోతావులే అనేది. ఎవడా ఎంగడు సుబ్బిగడు కొంచెం వయసు వచ్చి నాకు అడిగితే, ఆయనంట రోజు మోర్స్ వచ్చినట్టు యాక్షన్ చేస్తాడు వాళ్ళ ఆవిడ పనికి బొమ్మన్నప్పుడల్లా. ఒకరోజు నిజంగానే వచ్చింది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అబద్ధం అది అబద్ధపు బ్రతకది. పిల్లరా, ఒక చిన్నోడు అన్నాడు, అడవిలోకి వెళ్తే నానా పులి అన్నాడు. పరిగెత్తుకుంటూ నానొచ్చాడు. పులి లేదేం లేదు, వారికి అబద్ధం ఆడాలి నానా వరే అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ నాయన వెళ్ళి కట్లు కొట్టుకుంటా ఉంటే వీడి పాటికి రేగ్గాయలు కోసుకోవటం, వీడి పాటికి ఏదో పిచ్చి కాయలని కోసుకొని తింటా ఉంటే మరలా కాసేపు ఆగి నానా పులి అంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు గొడ్డలు తీసుకొని. అమ్మా, నా బిడ్డను చంపేస్తుంది కదరా పులి అని. ఇక్కడికి వచ్చేళ్ళకి మళ్ళీ ఎక్కిలిన ఒకటి నవ్వి, పులి లేదేం లేదు నాన్న వారికే అన్న. సరే పోయి పని చేసుకుంటున్నాడు. మూడోసారి కూడా నానా పులి అన్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఇది నిజం. వాళ్ళ నాన్న రాలేదు. రాకపోయేసరికి ఆ పులి నిజంగా రానే వచ్చింది. ఆ బిడ్డను మిరింగేసింది. హల్లెలూయా. కొంతమంది చర్చికి రండి అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా అన్న, ఒకటే ఈరోజనాలన్నా వాంతులన్నా, వాళ్ళకి పొరపాటున ఒక వాంతి ఏదో అయి ఉంటుంది. రాత్రి తిన్నది అరక్క పీకల దాకా దీని అట్నే పడుకొని ఉంటారు రాత్రి. అదిలా గొంతులో అరక్కుండా అడ్డుపడి ఉంటుంది నీళ్లు తాకపోయేసరికి. అది బ్రష్ చేసి కక్కేటప్పుడు ఉంటుందా కొంచెం అంత ముద్ద కింద పడి ఉంటుంది అన్నం. అంతే కదా, దానికి వాంతులేని మీకు ఒక మాట చెప్పేదా, నవ్వుకుందురులే, అయిపోయింది, వాక్యం అయిపోయింది. ఇప్పుడు నవ్వు టైం అన్నమాట. ఇది ఏ టైము? స్మైలింగ్ టైం. ఓకే, అయిపోయింది. కాలు చాపుకోండి, హ్యాపీగా చర్చి పెద్దగా ఉంది, చాపుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఫ్రీగా ఉండండి. అయితే ఆ మధ్యకాలంలో ఒక ఆమె కక్కుంది, వాంతి చేసుకుంది. ఆమెకి వాంతి లేదు, ఎర్రగా పడింది ఒకటి పాప. పడేసరికి ఆమె అయ్యా రక్తం పడిపోయింది, అట్టా ఇట్టా అది ఇది అని చెప్పి వాంతి మొత్తం ఎత్తుకొని ఆడికి వెళ్ళారు. ఆడికి ఆటో పిలవండి, అంబులెన్స్ పిలవండి, హాస్పిటల్కి ఎత్తండి అని చెప్పి హాస్పిటల్కి ఎత్తకపోతే మొత్తానికి భర్తని వాళ్ళని అందరిని కంగారు పెట్టి అయ్యా టెస్టులకు తీసుకెళ్లారంట. వాంతిని టెస్టులకు తీసుకెళ్ళమ్మా, ల్యాబ్లో టెస్టులు చేస్తా ఉన్నారు. పాపం చేస్తా ఉంటే వాళ్ళ భర్త అంటుంది, నేను బతుకుతానా, నేను వస్తానా, నువ్వు రెండో పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంటదంట. అంటే పనికి మాలిందానా, నేను ఎందుకు చేసుకుంటానే, నిన్ను ఇష్టపడి చేసుకుంటుంది కదా, నేను ప్రేమించి అయ్యా నాకు భయం వేస్తుంది అంటదంట. మళ్ళీ కాసి వాళ్ళ అత్తుంటే అత్త పోయి అత్తకి పిల్లలు జాగ్రత్త ఆడదంట. అయితే మొత్తానికి ఆ రిపోర్టులు రానే వచ్చిన తర్వాత ఏందమ్మా రిపోర్టుల సంగతి అంటే, పనికి మాలిందన్నది రక్తం కాదు, అది టమాటకాయ తొక్కది, నువ్వేమో రాత్రి ఎంత తింటివి, అరక్క తొక్కు బయటపడిందంట. యేసు రక్తమే జయం. హల్లెలూయా. అది వాంతులో పడింది, రక్తం కాదంట, టమాటా తొక్కు. ఆ రోజు ఆదివారం ఆరాధన మానేసిందామా. అబద్ధం. లేని రోగాన్ని సృష్టించుకోవటం అబద్ధం. నువ్వు ఏ రోగాన్ని అయితే లేని దాన్ని ఉందని చెప్పుకుంటే ఖచ్చితంగా అది అబద్ధం. నువ్వు ఈ రోజునాలు కాకపోతే ఈ రోజునాలు అయినాయి అని చెప్పి మందిరాన్ని మానేస్తే, పిక్కలు పట్టకపోకపోయినా, నరాలు పట్టకపోకపోయినా, ఒకటే నరాలు పట్టకపోయినాయి అయ్యా యేసన్న ప్రార్థన చేయ, ఇంతకు శాప్తనవా లేదా మా కొరకు, మళ్ళీ ఇది ఒక నెపం నా మీద. అబ్బా, అసలు అంతా డాంబు శవారం అంతా ఆమెలోనే ఉంటుంది, ఆ మటుకు మా కొరకు శాప్తనవా లేదయ్యా నువ్వు అసలు ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడు అందరి కొరకు ప్రార్థన చేస్తాడు. నా దగ్గర పుస్తకం లేదు, రాసుకున్న పేర్లు కూడా లేవు. మీ అందరి పేర్లు, మీ కడుపున పుట్టిన వాళ్ళ పేర్లు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు అనర్గళంగా నోటి నిండా నేను పలకగలుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. గల కారణం ఏంటంటే రోజు ప్రతి దినం ఉదయం సాయంత్రం సేవకు ఎక్కడికి బయటకు వెళ్ళకపోతే మధ్యాహ్నం కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉంటాం మేము కుటుంబంగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మా గురించి అది గొప్ప చెప్పాలని కాదు, కానీ సేవకుని మీద నెపం పెడతా ఉంటుంది. ఒక అక్క అడిగింది నన్ను ఎట్లాగే, నాకు 3 నెలల నుండి పట్టకపోయినాయి అయ్యా, ఫోన్ చేస్తే ఎత్తదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మూడోది రక్షణే మనకి ప్రాకారము.
ఆ రక్షణ మనకి కాపుదలగా ఉంటుంది. 3 విషయాలు చెప్పండి. 3 విషయాలు ఏంటి చెప్పండి అమ్మా. దేవుడు యెరూషలేము అనబడిన సంఘం మన చుట్టూ కావలి వారిని ఉంచారు. మొదటి కావలి వారు ఎవరు? సేవకులు. రెండో కావలి వారు ఎవరు? దేవదూతలు. మూడో కావలి వారు ఎవరు? రక్షణే మనకు కావాలి. మన రక్షణే మనకు కావాలి. మనం బాప్తిసం తీసుకున్నాం కనుక సిగరెట్ దగ్గరికి వెళ్ళాకమ్మో బాప్తిసం తీసుకున్నాం. బూతులు మాట్లాడేసి అమ్మో నేను బూతులు మాట్లాడకూడదు, బాప్తిసం తీసుకున్నా. ఎదుటోళ్ళని బూతులు మాట్లాడేసరికి ఇటుక రాయితో కొడతాడు. అంతే కదా, మనం కొట్టింది అంతేనా? బూతులు మాట్లాడి ఇటుక రాయితో పెట్టి కొడతాడు.